ఆడవాళ్లకు ఐశ్వర్యం పెంచేవి ఏమిటో తెలుసా? మా వీడియోలు చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి. అసలు ఆడవాళ్లకు ఐశ్వర్యం పెంచే పనులు ఏమిటి? ఏం చేస్తే అమ్మవారు వాళ్లని అనుగ్రహిస్తుంది? భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా, అలాగే సుమంగళిగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ వీడియోలో అన్ని తెలుసుకుందాం. స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే. ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యము ప్రాప్తించినట్లే. మహిళలు కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువుతీరి ఉంటుంది. ఈ విషయము అష్టాదశ పురాణాలలో ఈ కథ ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి దేవేంద్రుని భార్య అయిన సచీదేవి, యమధర్మరాజు భార్య అయినటువంటి శ్యామలాదేవి, వశిష్ఠుని భార్య అయిన అరుంధతి, అగస్తిని భార్య అయిన లోపముద్రదేవి, ఇంకొంతమంది పతివ్రతలు అందరూ కూడా కలిసి కైలాసానికి వెళతారు. ఆ కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉంటే వాళ్లకు ప్రదక్షిణాలు చేసి భక్తి విశ్వాసాలతో నమస్కారం చేసి సచీదేవి, అరుంధతీదేవి వీళ్లందరూ కూడా పార్వతీ అమ్మవారిని ఈ ప్రశ్న అడిగారు. ఏమని అంటే, అమ్మ, నీవు గౌరీదేవి, స్త్రీలకు ఆరోగ్యము, ఐశ్వర్యము, సౌభాగ్యం ఇచ్చేటటువంటి సర్వమంగళ రూపినివి. అమ్మ, స్త్రీలు ఏ ఏ పనులు చేస్తే వాళ్లకు ఐశ్వర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుందో నీవు మాకు చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము అని అడిగినప్పుడు, పరమేశ్వరుని భార్య అయినటువంటి ఆ జగన్మాత పార్వతీదేవి ఈ ప్రతివతలు అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పిందన్న మాట. ఏమని అంటే, ఓ ప్రతివతలారా, గృహణీలు ఇళ్లల్లో కొన్ని పనులు చేయడం ద్వారా ఆరోగ్యము, ఐశ్వర్యము, సౌభాగ్యం కలుగుతుంది. ఏ ఏ పనులు చేయాలంటే, మొట్టమొదటిగా స్త్రీలు ప్రతినిత్యం పాదాలకు పసుపు రాసుకోవాలి. పసుపు అనేది మంగళ ద్రవ్యము. ఇది మహాశక్తివంతమైనది. ఈ పసుపు అనేది స్త్రీలకు మాత్రమే మన పూర్వీకులు అందించినటువంటి మహాభాగ్యం. పసుపుని మగవారు రాసుకోవడానికి కుదురుతుందా? పసుపుకి మగవారికి వైరీ అన్నమాట. పెళ్లి సమయంలో మాత్రమే చక్కగా మగవారికి పసుపు పూస్తారు. అంతేగాని ఇక ఎప్పుడూ మగవారు పసుపుని ధరించరు. కానీ స్త్రీలు మాత్రం ప్రతినిత్యం పసుపు రాసుకోవాలని అమ్మవారు ఈ ప్రతివతలు అందరికీ ఇలా చెప్పింది. పాదాలకు పసుపు ఎలా రాసుకోవాలంటే, చక్కగా కింద ఏదైనా సంచిగాని వస్త్రంగాని వేసుకోవాలి. ఆ పాదాలకు పసుపు టీ పొడి పసుపు కాదు, తడి పసుపు ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో పసుపు వేసుకొని చక్కగా నీళ్లు పోసుకొని పాదాలకు చక్కగా గ్యాప్ లేకుండా, అంటే సందులు లేకుండా ఈ పసుపు అనేది పూసుకోవాలన్నమాట. పసుపు పూసుకునేటప్పుడు అరికాళ్లకు పసుపుని ఎట్టి పరిస్థితుల్లోనూ పూసుకోకూడదు. ఎందుకంటే మనం పసుపుని రాసుకొని భూమిని తొక్కుతాం కదా, అందుకని పాదాల కింద వైపు మాత్రం పసుపుని అస్సలు పూసుకోకూడదు. ముఖ్యంగా పాదాలకు పసుపు ప్రతినిత్యం రాసుకోవాలి అని సాక్షాత్తు అమ్మవారి చెప్పి ఉన్నారు. ప్రతినిత్యము పసుపు మేము రాసుకోలేము అంటే కనీసం మంగళవారం లేదా శుక్రవారం అయినా చక్కగా పాదాలకు ఆడవాళ్లు పసుపు రాసుకోవడం చాలా చాలా శుభప్రదం. పూర్వకాలం ఒళ్లంతా కూడా పసుపు రాసుకొని స్నానం చేసేవాళ్లు, ముఖానికి కూడా పసుపు పూసుకునేవాళ్లు. ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్. ఎవరి ముఖానికైతే ఎప్పుడూ పసుపు రాసుకుంటూ ఉంటారో వాళ్ల ముఖం మీద మొటిమలు అనేవి రావు. పూర్వం గడపలకు కూడా పసుపు రాసేవాళ్లు. ఎందుకంటే వైరస్ ఇంటి లోపలికి రాకుండా ఉండాలని. అందుకే చిత్రాన్నంలో లేదా పులిహారలో కూడా పసుపు వేస్తూ ఉంటారు. ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి ఏవైనా క్రిమి కీటకాలు ఉంటే అవన్నీ కూడా చనిపోవాలని. కాబట్టి పసుపు మహాశక్తివంతమైనది. కాబట్టి ఆడవాళ్లు తప్పకుండా పసుపు రాసుకోవాలి. ఇక రెండవది, చేతులకు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి. ఇది మన ఇళ్ళ దగ్గర ఉంటుంది. గోరింటాకు చెట్టు లేదా ఎక్కడైనా దగ్గర్లో ఉంటే ఆ గోరింటాకును కూడా కోసుకొని వచ్చి చక్కగా వాటిని నూరి చేతులకు ఈ గోరింటాకు అనేది పెట్టుకోవాలి. అమ్మవారికి గోరింటాకు అంటే చాలా ప్రీతికరం. లలితా పరమేశ్వరి ఎప్పుడూ కూడా పాదాలకు గోరింటాకు ధరించినట్లు ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం కూడా చాలా శుభప్రదం. ఇక మూడవది కాటుక. కాటుక అంటే కూడా గౌరీదేవికి చాలా ప్రీతికరం.
సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా కళ్లకు కాటుక ధరించడం చాలా శుభప్రదము. కాటుక ధరించి పూజ చేసినట్లయితే పూజ ఫలితం రెట్టింపు కలుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారు చెప్పి ఉన్నారు. ఎవరైతే స్త్రీలు కాటమ ధరించి ఉంటారో అటువంటి స్త్రీలకు నరదృష్టి, నరఘోష పొరపాటున కూడా తగలదు. భర్తకు ఆయుష్షు కూడా పెరుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారే పతివ్రతలకు చెప్పి ఉన్నారు. కాబట్టి స్త్రీలు కళ్లకు తప్పకుండా కాటుక పెట్టుకోవాలి. ఇక 4వది కుంకుమ. పెళ్లైనటువంటి ప్రతి మహిళ కూడా ప్రతినిత్యం పాపిట్లో గంగ సింధూరం ధరించాలి. లేదా కుంకుమైనా సరే చక్కగా పెట్టుకోవాలి. పాపిటల్లో స్త్రీలు ప్రతినిత్యం కూడా కుంకుమ ధరించాలి. ఇక నుదుటిలో పెట్టుకునేటువంటి కుంకుమ అది పుట్టింటి వారి ఇచ్చినటువంటి కుంకుమ అయి ఉండాలి. పాపిట్లో పెట్టుకున్నటువంటి కుంకుమ అది భర్త పెట్టినటువంటి కుంకుమ. పెళ్లి కాని స్త్రీలు పాపిట్లో కుంకుమను ధరించకూడదు. పెళ్లైన స్త్రీలు తప్పకుండా పాపిట్లో కుంకుమ ధరించినట్లయితే వాళ్ళు పవిత్రులు అని చెప్పారు మన పెద్దలు. ఎందుకంటే స్త్రీలు ప్రతినిత్యం తలస్నానం చేయరు కదా. ఒకసారి చేస్తారు లేదా 2 సార్లు మాత్రమే చేస్తారు. వాళ్ళు పాపిట్లో కుంకుమ పెట్టుకుంటే ప్రతినిత్యం తలస్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని సాక్షాత్తు అమ్మవారే ఈ పతివ్రతలకు చెప్పి ఉన్నారు. ఇక 5వది గాజులు. ఆడవాళ్లు తప్పకుండా చేతులకు ధరించాలి. కనీసం 4 గాజులైన ఉండాలి. లేదా 2 గాజులైన ఉండాలి. చాలామంది ఒక్కొక్క గాజు వేసుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా అలా వేసుకోకూడదు. ఎప్పుడు కూడా సరి సంఖ్యలో గాజులు ఉండాలి. మట్టి గాజులు వేసుకోవడం ద్వారా భర్తకు ఆయుష్షు పెరుగుతుందని సాక్షాత్తు అమ్మవారి పతివ్రతలతో చెప్పి ఉన్నారు. కొంతమంది బంగారు గాజులు వేసుకుంటూ ఉంటారు. బంగారు గాజులు వేసుకున్న సరే వాటి మధ్యలో తప్పకుండా 2 అయినా మట్టి గాజులు వేసుకోవాలి. కొంతమంది వెండి గాజులు వేసుకుంటారు. భర్త ఉన్నటువంటి స్త్రీలు పొరపాటున కూడా వెండి గాజులు వేసుకోకూడదు. సుమంగళి స్త్రీలు అంటే ముత్తైదువులు. వెండి గాజులు ధరించడం అంత మంచిది కాదు. వితంతు స్త్రీలు మాత్రమే వెండి గాజులు ధరించాలని మనకు పెద్దలు ప్రాచీన గ్రంథాలు ఏనాడో చెప్పి ఉన్నారు. భర్త ఉన్నవాళ్లు వెండి గాజులు వేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. మట్టి గాజులు లేదా శక్తి ఉన్నవాళ్లు బంగారు గాజులు వేసుకోవడం చాలా శుభప్రదం. ఇక 6వది నల్లపూసలు. మాంగళ్యాన్ని నల్లపూసలతో వేసుకున్నా పరవాలేదు. లేదా గోల్డ్ చైన్లో వేసుకున్న కూడా నల్లపూసలు తప్పకుండా అందులో ఉంచాలి. స్త్రీలకు ఎవరైనా వాయనంలో పసుపు కుంకుమలు ఇస్తే తప్పకుండా వాళ్లు మొదట మాంగళ్యానికి పెట్టి పసుపు కుంకుమ కళ్లకు అద్దుకొని లోపల వేసుకున్న తర్వాత వాళ్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మాంగళ్యంలో సర్వమంగళ దేవి ఉంటుంది. ఎప్పుడూ కూడా స్త్రీలను అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది. దీర్ఘ సుమంగళీగా ఉండాలని దీవిస్తుంది. అయితే కొంతమంది ఆడవాళ్లు ఈ మాంగళ్యాన్ని స్నానం చేసేటప్పుడు తీసేయడం, అదే విధంగా వాకింగ్కు వెళ్లేటప్పుడు తీసేయడం చేస్తారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇక 7వది కాలి మెట్టెలు. కాలి మెట్టెలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. స్త్రీలు తప్పకుండా ఈ కాలిమెట్టలనేవి ధరించాలి. గుర్తుపెట్టుకోండి. పసుపు కుంకుమ, మాంగళ్యము, చేతికి గాజులు, తలలో పువ్వులు, కాలికి మెట్టెలు. ఈ 5 వస్తువులు ఉన్న ఆడవాళ్లను ముత్తైదువు అని పిలుస్తారు. అలాగే కాళ్లకు పసుపు, చేతులకు గోరింటాకు, కళ్లకు కాటుక ఇవన్నీ కూడా పెట్టుకుని ఉన్న స్త్రీలు పరిపూర్ణమైనటువంటి అమ్మవారి స్వరూపం. అటువంటి స్త్రీలు ఎక్కడైనా కనిపిస్తే పాదాలకు నమస్కారం చేయాలని మన ప్రాచీన గ్రంథాలలో అలాగే పురాణాలలో చెప్పి ఉన్నారు. పాదాలకు నమస్కారం చేయలేకపోయినా దూరం నుండి అయినా వాళ్లకు నమస్కారం చేయాలి. వాళ్ళు సాక్షాత్తు లలితా పరమేశ్వరి అవతారము. అటువంటి స్త్రీలలో ఎప్పుడూ కూడా అమ్మవారు కొలువై ఉంటారని మన శాస్త్రాలలో చెప్పబడింది. కొంతమంది వీటి గురించి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. ఈ కాలంలో కూడా పసుపు కుంకుమ, గోరింటాకు, కాటుక, గాజులు, మెట్టెలు, నల్లపూసలు ఇవన్నీ పెట్టుకోవాలా అని. ఇప్పుడంతా కూడా ఫ్యాషన్ ట్రెండ్ కదా. జీన్స్ ప్యాంట్ వేసుకొని జుట్టు విరబోసుకొని అలా బైకుల్లో వెళ్లడం ఫ్యాషన్ కదా. అంటే అటువంటి వాళ్లు మీరు అలాగే ఉండండి. ఎవరి కోసం మీ అలవాట్లను మార్చుకోవద్దు. ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని
గౌరవిస్తూ ఉంటారో, అలాగే మాకు లక్ష్మీ అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటారో, అమ్మవారు ఎప్పుడు కూడా మా కుటుంబాన్ని చల్లగా రక్షించాలని కోరుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ విధివిధానాలను పాటించండి. అలాగే సుమంగళి స్త్రీలు ప్రతిరోజు కూడా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకుని, ప్రొద్దున్నే చెత్త ఊడ్చుకొని, ఇంటి ముందర నీళ్లు జల్లి, ఆ తర్వాత ముగ్గు పెట్టాలి. ముగ్గు లేనటువంటి ఇల్లు అది శ్మశానంతో సమానం అని జ్యోతిష్య నిపుణులు చెప్పి ఉన్నారు. అలాగే ఇంట్లో మంగళ గౌరీదేవి పూజ చేసుకోవాలి అంటే లక్ష్మీదేవి విగ్రహం ఉన్న పరవాలేదు, అమ్మవారి విగ్రహం ఉన్న పర్వాలేదు. ఇలా చేస్తే మీ భర్తకు ఎటువంటి మృత్యుదోషాలు ఉండవు. అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని రక్షించి దీర్ఘ సుమంగళీగా దీవిస్తుంది. అలాగే సాయంకాలం వేళలో వచ్చే పిచ్చి పిచ్చి సీరియల్స్ చూడకుండా భక్తి టీవీ లేదా యూట్యూబ్ గాని పెడితే చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం వంటివి పెట్టుకోండి. అప్పుడు ఇల్లంతా కూడా ఒక దేవాలయం లాంటి అనుభూతి కలుగుతుంది. చక్కగా సంధ్యా సమయంలో ఇంట్లో ధూపం వేయడం, సాబ్రాణి వేయడం, అదేవిధంగా గృహంలో మంచి మాటలు మాట్లాడడం, భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉండడం, స్త్రీలు ముత్తైదువులా ఉండడం, ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పనులు. ఇలా చేస్తే తప్పకుండా మన ఇంట్లో అమ్మవారు కొలువుతీరు ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులు చేయడం వల్ల స్త్రీలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, లక్ష్మి అనుగ్రహంతో పాటు గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని మన పురాణాల్లో చెప్పి ఉన్నారు. కాబట్టి మేము మీకు చెప్పేది ఏమిటంటే, ఇటువంటి నియమాలను స్త్రీలు పాటించడం ద్వారా మన కుటుంబం అనేది అమ్మవారి ఆశీస్సులతో 10 కాలాలపాటు చల్లగా ఉంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.